కూలేందుకు సిద్ధంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దిమ్మె. హాస్టల్ విద్యార్థినుల ప్రాణాలతో చెలగాటం. ప్రమాదం జరిగే వరకు అధికారులు మేల్కోరా? టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండల రిపోర్టర్ తాళ్ల పుల్లారావు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలోని శాంతినగర్లో వాహిని కాలేజీ లేడీస్ హాస్టల్ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉన్న దిమ్మె ప్రమాదకరంగా ఒరిగిపోయి కూలేందుకు సిద్ధంగా ఉండడంతో హాస్టల్ విద్యార్థినులు, పాదాచారులు, వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉన్నప్పటికీ సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ఈ ప్రమాదకర దిమ్మె కనిపించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ట్రాన్స్ఫార్మర్ ఉన్న దిమ్మె కూలిపోయి విద్యుత్ వైర్లు తెగిబడితే భారీ ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగాక స్పందిస్తారా, లేక ప్రమాదం జరగకముందే మేల్కొంటారా అంటూ స్థానికులు విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మహిళా హాస్టల్ సమీపంలోనే ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఉన్నా అధికారులు కనీస పర్యవేక్షణ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రాణ నష్టం జరిగే వరకు అధికారులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు నిద్రలోనే ఉంటారా? స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ప్రమాదకరంగా ఒరిగిన దిమ్మెను తొలగించి ట్రాన్స్ఫార్మర్ను సురక్షితంగా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? ముందే హెచ్చరిస్తున్న ప్రజల మాటను అధికారులు పట్టించుకోకపోతే రేపు జరిగే అనర్థానికి ఎవరు సమాధానం చెబుతారు అని స్థానికులు నిలదీస్తున్నారు.